శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి జాతకులు ఈ 3 పనులు చేయడం తక్షణమే విడిచిపెట్టండి. లేదంటే మీ జీవితంలో మీరే గోతులు తవ్వుకున్న వారు అవుతారో. మీ జీవితం మొత్తం కూడాను మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ 3 పొరపాట్లు మీ జీవితంలో ఉన్నత స్థితిని మిమ్మల్ని దాటనివ్వకుండా, ఉన్నత స్థితికి మీరు వెళ్ళనివ్వకుండా అధహ పాతాళంలోకి మిమ్మల్ని మీరే పడేసుకున్న వారు అవుతారు. ఎందుకంటే ఈ 3 పొరపాట్లు మీ జీవితాన్ని శాసిస్తున్నాయి. కావున అసలు ఏంటి ఆ పొరపాట్లు, ఏ పొరపాట్ల వలన మీ జీవితంలో కష్టాలు అనేకం వస్తున్నాయో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. వృశ్చిక రాశి వారి జాతకులు జన్మతః కూడాను వీరికి ఒక విధమైనటువంటి శైలి ఉంటుంది. అది ఏమిటంటే గనక ఎదుటి వారు వీరు చెప్పిందే వినాలి అని. ఈ విషయంలో ఇకనైనా కూడాను మార్పు చెందండి. ప్రతిదీ కూడాను మీరు చెప్పిందే నిజం అవ్వాల్సిన అవసరం లేదు. మీరు చెప్పిందే న్యాయం కావాల్సిన అవసరం కూడా అసలే లేదు. వీరు ఎంత ఎదిగినా కూడాను పాత పద్ధతులను అస్సలు మరచిపోరు. కావున వీరు చెప్పిందే ఎదుటివారు వినాలి అనుకుంటారు. అప్డేట్ వర్షన్ అనేది ఖచ్చితంగా వృశ్చిక రాశి వారి జాతకులకు ఉండదు. ఎప్పటికీ కూడాను కాలం మార్పు చెందుతుంది. కాలంతో పాటుగా ఎన్నో మార్పు చెందుతున్నాయి. ఇది మీరు గమనించాల్సిన విషయము. మీరు ఎవరైనా చిన్నవారు కానీ పెద్దవారు కానీ ఏదైనా చెబితే గనక ఆలకించే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా మీరేంటి నాకు చెప్పేది అన్నట్లుగా అహంకార పూరిత ధోరణితో ఉంటే గనక జీవితంలో చాలా వరకు కూడాను మీరు పొందలేకపోతారు. ఉన్నత స్థితిని చవి చూడలేకపోతారు. ఎవరు ఏది చెప్పినా మంచిని తీసుకోండి, చెడు ఉంటే గనక విసర్జించే ప్రయత్నం చేయండి. ఈ విషయంలో ఇకనైనా మార్పు చెందండి. పొరపాటు చేయవద్దు. ఇక ఇంకొకటి ఏమిటంటే గనక మీరు అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. మీరు అందరినీ మంచిగా చూసినట్లు అందరూ కూడాను మంచిగా ఉండాల్సిన అవసరం లేదండి. ఎవరి కష్టాలు వారివి, ఎవరి అవసరం వారివి. వారు వారి యొక్క అవసరార్థం మాత్రమే మీతో మాట్లాడతారు. అలా అని మిమ్మల్ని అన్నీ కూడా చెప్పమని లేదు కదండి. మీరు అన్నింటినీ అనగా పర్సనల్ వ్యవహారాలు, ప్రొఫెషనల్ వ్యవహారాలు, మీ యొక్క ఆలోచనలు, మీరు చేసే పనులు అన్నింటినీ పూసగుచ్చి ప్రతి ఒక్కరికి చెప్పేస్తూ ఉంటారు. తత్ఫలితంగా ఎన్నో రకాల కష్టాలు వస్తాయి. మీరు పైకి ఎదగనివ్వకుండా మిమ్మల్ని వెనక్కి లాగేసే శత్రువులకు ఇవి చాలా వరకు కూడాను ఆయుధాలుగా మారిపోతాయి. కావున ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎవరికి ఏ విధమైన సమాచారాన్ని మీకు మీరుగా తెలియపరచకూడదు. ఇక మూడవది ఏమిటంటే గనక వృశ్చిక రాశి వారి జాతకులు ఎల్లప్పుడూ కూడాను మంచి మనసుతో ఆలోచించి ఎదుటి వారికి సహాయం చేస్తూ ఉంటారు. కానీ తనకు మాలిన ధర్మం అస్సలు పనికిరాదు. మీరు ఇలా ఆలోచించరు కనుకనే ఎన్నో రకాల ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. ఇకనైనా ఈ తప్పిదం చేయవద్దు. ఎదుటి వారికి సహాయం చేయొచ్చు, కానీ ఎంతవరకు మనం చేయగలిగినంత సహాయం మాత్రమే చేయాలి. ఒకవేళ ధన సహాయం అయితే గనక మీరు ఖచ్చితంగా కుటుంబ సభ్యుల యొక్క సలహాను పరిగణలోకి తీసుకోవాలి. ఇలా చేయకుండా మీకు మీరుగా సొంత నిర్ణయాలు తీసుకొని వారికి ధన సహాయం చేయడం రీత్యా ఆర్థిక పరంగా మీతో పాటుగా కుటుంబం కూడాను అనేక ఇబ్బందులు పడుతుంది. ఈ విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. ఈ 3 పొరపాట్ల విషయంలో మీరు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తే గనక మీ జీవితం బాగుంటుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.